వెల్కమ్ టు ఎడ్యులాబ్స్ అకాడమీ నీట్ యూజీ 2026 తెలంగాణ. సీట్ వచ్చిన రోజున జాయినింగ్ కోసం ఏ డాక్యుమెంట్లు తీసుకెళ్ళాలి, బాండ్స్ అంటే ఏంటిది, అవి ఎక్కడ తీసుకోవాలి లాంటి వివరాల కోసము మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు అలాట్మెంట్ లెటర్ని యూనివర్సిటీ ఫీజు 12,000 కట్టేసి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ అనేది కూడా అలాట్మెంట్ ఆర్డర్ ఎక్కడైతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో అదే పేజీలో ఓపెన్ అవుతుంది. ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్ దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని దగ్గర ఉంచుకోవాలి. ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్లో మీరు ఏవైతే డాక్యుమెంట్లు సబ్మిట్ చేశారో ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాటికి సంబంధించిన డేటా మొత్తం ఆ ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్ట్లో ఉంటుంది. కాబట్టి అలాట్మెంట్ ఆర్డర్తో పాటు ప్రొవిజనల్ వెరిఫికేషన్ లిస్టును కూడా డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలి. దాంతోపాటు జాయినింగ్ రోజు తీసుకెళ్లాల్సినటువంటి సర్టిఫికేట్స్ ఒకటి ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, తర్వాత నీట్ యూజీ అడ్మిట్ కార్డు, ర్యాంక్ కార్డు, బర్త్ సర్టిఫికేట్. ఇది 10th క్లాస్ మెమోలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ సరిపోతుంది కాబట్టి పర్సనల్గా అవసరం లేదు. కాబట్టి ఎస్ఎస్సి మెమో, తర్వాత ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఒకటి. ఇక్కడ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అంటే సిబిఎస్సిలో చదువుకున్నటువంటి పిల్లలు, అది కూడా నాన్ లోకల్లో అంటే ఇతర స్టేట్లకు సంబంధించిన ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు ఉంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. స్టడీ సర్టిఫికేటు మనకు తెలంగాణ కాబట్టి 9th నుంచి 12th వరకు స్టడీ సర్టిఫికేట్ సరిపోతుంది. తర్వాత టీసీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసినప్పుడు ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారో ఆ క్యాస్ట్ సర్టిఫికేటు, తర్వాత మైనార్టీ వాళ్ళకు మైనార్టీ సర్టిఫికేటు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేటు, తర్వాత లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, ఎంప్లాయీస్ అయితే అవసరం లేదు, నాన్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత గ్యాప్ సర్టిఫికేటు, తర్వాత ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిఎంసీ కానీ ఇతర సర్టిఫికేట్స్ ఉంటే ఇవన్నీ తీసుకొని జాయినింగ్ రోజు వెళ్ళవలసి ఉంటుంది. తర్వాత మనకు కావాల్సినటువంటి బాండ్స్, ఇక్కడ ఇంకొక విషయము, ఒరిజినల్స్ అన్ని 2 sets జిరాక్స్ కాపీస్ తీసుకోండి అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దాదాపు ఒక 3-4 సెట్లు మనము అన్నీ కూడా జిరాక్సులు తీసుకొని ఉండాలి. తర్వాత ఒక 10 ఫొటోస్ అంటే మన నీట్ అడ్మిట్ కార్డు రోజు ఏదైతే ఫొటోస్ ఇచ్చినామో అదే ఫొటోస్ను ఒక 10 కాపీస్ తీసుకొని ఉంచుకోవడం బెటరు. తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులు కూడా జిరాక్స్లు అవసరం ఉంటాయి, అవి కూడా తీసి దగ్గర పెట్టుకోండి. తర్వాత బాండ్స్కి వస్తే ఫామ్ 1కి సంబంధించిన అండర్టేకింగ్ ఒకటి. ఇది కూడా మనం ఏం చేయాలంటే నోటరీ వాళ్ళ దగ్గర ఎవరైనా లాయర్కి సంబంధించిన వాళ్ళు నోటరీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫామ్ 1, తర్వాత ఫామ్ 2, తర్వాత డిస్కంటిన్యూ బాండ్కు సంబంధించింది ఒకటి, తర్వాత అండర్టేకింగ్ సర్టిఫికేటు, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ సంబంధించింది ఒకటి, అండర్టేకింగ్ డిక్లరేషన్ అగెనిస్ట్ డ్రగ్ అబ్యూస్ సంబంధించింది ఒకటి. ఇవన్నీ సర్టిఫికేట్స్ అంటే ఒక 4 రకాల బాండ్స్ ఉంటాయి. ఈ బాండ్స్ అన్నీ కూడా మనకు ఎవరైనా తెలిసిన లాయర్ కానీ నోటరీ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంబీబీఎస్ సంబంధించిన బాండ్స్ అంటే వాళ్ళే ఇస్తారు. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా, ఒక దగ్గర 2,000 తీసుకుంటారు, ఒక దగ్గర 3,000 తీసుకొని ఈ బాండ్స్ ప్రిపేర్ చేసి ఇస్తారు. ఇవన్నీ కూడా కంపల్సరీ నోటరీ చేసినవి తీసుకురావాల్సి ఉంటుంది. ఇంకొకటి డిస్కంటిన్యూకి సంబంధించింది
అది 20 లక్షలకు సంబంధించినటువంటి ఒక బాండు. దానికి సంబంధించి ఎవరైనా తెలిసిన వాళ్ళ చేత సంతకం పెట్టించాల్సి ఉంటుంది. వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ పాన్ కార్డు కూడా దాంతోపాటు అటాచ్ చేయవలసి ఉంటుంది, వాళ్ళ జిరాక్స్ సంబంధించినవి. తర్వాత గవర్నమెంట్ కాలేజ్కి వస్తే ఫీజెస్ వచ్చేసి 29,000 రూపీస్ ఓసీ, బీసీ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ అయితే 27,000 రూపీసు. ఇవి కూడా ఏ కాలేజ్ అయితే అలాట్ అయిందో ఆ కాలేజీకి సంబంధించినటువంటి అకౌంట్ మీద మనం డీడీ తీయవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకేసారి తీసుకొని, అంటే సర్టిఫికేట్సు, తర్వాత బాండ్సు, తర్వాత డీడీ ఇవన్నీ తీసుకొని జాయినింగ్ రోజు దాదాపు అన్నీ కూడా ఒక 3 నుంచి 4 సెట్ల జిరాక్సులు తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ మనకు చాలా ఈజీగా సులభంగా అవుతుంది. అంటే ఎక్కడ మళ్ళీ జిరాక్స్లో తిరగాల్సిన అవసరం లేకుండా అన్నీ కూడా ఒకేసారి తీసుకుని వెళ్ళడం వల్ల సులభంగా మన పని పూర్తవుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన సలహాలు, సూచనలు అందిస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.